ఈ మందార పూలు చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. మన హెయిర్కి చాలా మంచివి కదా ఈ మందార పూలు అనేవి. కానీ ఏం చేస్తాం, మనకి సిటీస్లో దొరకడం ఇంపాసిబుల్ అయిపోయింది. ఈ మందార పువ్వులు, అలాగే గుంట గలగరాకు, ఇలాంటి మంచి మంచి ప్రొడక్ట్స్ అన్నీ మనకి సిటీస్లో దొరకడం చాలా కష్టము. అలానే వర్కింగ్ ఉమెన్కి దొరకడం అంటే ఇంకా కష్టం కదా. వాళ్ళు ఇట్లాంటివన్నీ తెచ్చి పెట్టుకొని చేసుకోలేరు కదా, వాళ్ళకి అంత టైం ఉండదు. సో మీ అందరికీ సొల్యూషన్గా నేను ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చాను అనమాట. ఈ మందార పువ్వులు చక్కగా నీడలో డ్రై చేసి పౌడర్ చేస్తాము, ఎటువంటి డ్రైయర్స్ యూస్ చేయకుండా. అలానే గుంట గలగరాకు అంటే భృంగరాజ్, ఇది మన హెయిర్ ఫాల్కి ఎంత యూజ్ అవుతుందో తెలుసు కదా. హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండడానికి, హెయిర్ గ్రోత్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది. కానీ ఇదైతే దొరకదండి సిటీస్లో, చాలా కష్టం. ఎందుకంటే ఇది పంట పొలాల దగ్గర ఉన్న ప్లేసెస్లోనే ఉంటుంది. సో మీరు ఈ 2 పౌడర్స్ చక్కగా హెయిర్ ప్యాక్లో వేసేసుకోవచ్చు, పెరుగులో కలిపి, లేకపోతే ఆయిల్లో వేసి మరగబెట్టుకొని చక్కగా అప్లై చేసుకోవచ్చు. సో ఈ 2 పౌడర్స్ అనేవి మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ మీకు ఆయిల్ షాంపూ చేసుకునే టైం లేకపోతే అవి కూడా మనం ప్రిపేర్ చేసి పంపిస్తాము. ఇప్పటి వరకు చాలా మంచి పాజిటివ్ టాక్ అయితే వచ్చింది ఆయిల్ షాంపూ వల్ల. కానీ ఒక్క బాటిల్తో అయితే రాదండి. ఎప్పుడైనా ఒక కంటిన్యూస్గా ఏ ప్రోడక్ట్ అయినా 3 months అయితే కంపల్సరీ వాడాలి. చూసారా, భృంగరాజ్కి ఫ్లవర్స్ అవి కూడా ఉన్నాయి, న్యాచురల్ భృంగరాజ్ అనమాట. ఇవి మనం నీట్గా వాష్ చేయాలి భృంగరాజ్ అనేది, ఎందుకంటే అందులో చెత్త చాలా ఉంటుంది. ఒక 5 times అయినా వాష్ చేసి నీడలో ఆరపెడతాను. మందార పూలైనా నీట్గా వాష్ చేసి నీడలో ఆరపెట్టి చక్కగా పౌడర్ చేసి పంపిస్తాను. ఎవరికైనా కావాలి అనుకుంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, చాలా రీజనబుల్ రేట్స్లో మీకైతే పంపించడం జరుగుతుంది. ఈ 2 చక్కగా పౌడరు హెయిర్కి పెరుగులో అయినా వేసి అప్లై చేసేసుకోండి హెయిర్ ప్యాక్స్ కింద. కాదు మాకు ఇంత టైం లేదనుకుంటే షాంపూ అండ్ ఆయిల్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. షాంపూ చూసారా ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది. రిజల్ట్ కూడా అంతే బాగుంటుంది షాంపూ అండ్ ఆయిల్ది. అలానే మన దగ్గర న్యాచురల్ ఇంగ్రీడియంట్ ఇంకోటి స్ప్రౌటెడ్ రాగి పౌడర్ కూడా అవైలబుల్గా ఉంది. చాలా చాలా హెల్తీ అండ్ టేస్టీగా ఉంటుంది. వీడియో కనుక మీకు ఇక్కడి వరకు నచ్చితే కనుక ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేసి సపోర్ట్. అలానే ఈ పునర్విక అనే పాపకి మీకు తోచినంత సహాయం చేయండి. తన లైఫ్ని సేవ్ చేయడానికి హెల్ప్ చేయండి. చాలా అకౌంట్స్ ఉన్నాయి.